ప్రతిరోజు తిరుమల ఆలయంలో ఏ సేవలు చేస్తారో మీకు తెలుసా? ప్రతిరోజు ఉదయం 3 గంటలకి సుప్రభాతం మొదలు పెడతారు. పూజారులందరూ మంత్రాలు జపిస్తూ కౌసల్య సుప్రజ రామా అంటూ ఆ బంగారు తలుపులు తెరుస్తారు. ఆ తరువాత పూజారులు ఒక బట్టని నీటితో తడిపి ఆ బట్టతో వెంకటేశ్వరుడు స్వామి ముఖం మొత్తం తుడుస్తారు. పాత పూలమాలను తీసేసి వెంకటేశ్వర స్వామి కోసమే ప్రత్యేకంగా చేసిన పూలమాలలను ఆయనకు వేస్తారు. వేడి వేడిగా పాలను ఉడికించి ఆ పాలని స్వామి వారి కాళ్ల దగ్గర పెడతారు. ఆ తరువాత తోమాల సేవ మొదలు పెడతారు. రకరకాల పువ్వులతో మండపంలా నిర్మిస్తారు. ఆ తరువాత 5 గంటలకి కొలువు సేవ మొదలు పెడతారు. ఒక పూజారి పుస్తకాలను తెచ్చి వెంకటేశ్వరుడి ముందు కూర్చొని నిన్న ఆలయానికి భక్తులు ఎంత ధనాన్ని ఇచ్చారు, ఆలయ ఖర్చులు ఎంత అయ్యింది, అలాగే కుబేరుడికి వడ్డీ ఎంత కట్టారు అని ఇవన్నీ స్వామివారికి చెప్పి ఆ రోజు తేదీ కూడా వెంకటేశ్వర స్వామికి చెబుతారు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి వింటూ లెక్కలు అన్ని రాసుకుంటాడు అని పూజారులు భావిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకి భోజనాలు స్వామికి పెడతారు. అచ్చమైన తెలుగు వంటకాలైన పొంగలి, పులిహోర, పెరుగు అన్నం, వడ, అలాగే లడ్డూలు అర్పిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 1:30 వరకు స్వామివారి ఆలయ తలుపులు భక్తుల కోసం తెరుచుకునే ఉంటాయి. వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఉత్సాహంగా ఆనందంతో భక్తులు వస్తూనే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి వారు కోరుకున్న కోరికలను గుర్తు పెట్టుకుని ఆ కోరికలను తప్పకుండా తీరుస్తూనే ఉంటాడు. ఆ తరువాత 4 గంటలకి మధ్యాహ్నం భోజనాలు పెడతారు. అన్నము, కూరలు, స్వీట్స్, ఎన్నెన్నో వందల రకాల వంటలు స్వామివారి కోసం చేసి బంగారు గిన్నెలలో పెట్టి స్వామివారికి అర్పిస్తారు. స్వామివారు ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క వంటకమును ఏది వదలకుండా తింటారు అని భావిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకి సహస్ర దీపాలంకరణ మొదలవుతుంది. కొన్ని వందల వేల లక్షల దీపాలతో ఆలయం మొత్తం నిండిపోతుంది. ఆ దీపాల మధ్య వెంకటేశ్వరుడు ఎంతో అందంగా వెలిగిపోతూ ఉంటాడు. స్వామిని ఒక ఉయ్యాల మీద కూర్చోబెట్టి కొంతసేపు నిద్రపుచ్చుతారు. స్వామివారు కూడా ఆ ఉయ్యాల మీద కూర్చొని చల్లగా నిద్రపోతాడు. ఆ తరువాత రాత్రి 7 గంటలకి భోజనాలు పెడతారు. రాత్రి 1:30కి ఏకాంత సేవ మొదలు పెడతారు. కేవలం ఒకే ఒక భక్తుడు ఆలయం లోపలికి వెళ్లి వెంకటేశ్వరుడిని బంగారు మంచం మీద పడుకోబెట్టి పూజారి అన్నమయ్య కీర్తనల్ని పాడతాడు. అలా ఆ పాటలు వింటూ వెంకటేశ్వర స్వామి నిద్రలోకి జారుకుంటాడు. కానీ కేవలం ఒకే ఒక్క గడియ మాత్రమే నిద్రపోతాడు. మళ్ళీ రాత్రి 3 గంటలకి స్వామి వారిని లేపి సేవలు మళ్లీ మొదలు పెడతారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఆపకుండా ఈ సేవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క బాలాజీ భక్తుడు ఈ వీడియో తప్పకుండా చూసేలా షేర్ చేయండి. వెంకటేశ్వరుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే మరి గోవిందా గోవిందా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.